దావీదు కుమారుడా నన్ను దాటిపోతయ్యా, నజరేతు వాడా నన్ను విడిచిపోతయ్యా. దావీదు కుమారుడా నన్ను దాటిపోతయ్యా, నజరేతు వాడా నన్ను విడిచిపోతయ్యా. నీవు తప్ప నాకు లోకంలో ఎవరున్నారయ్యా, నీకు తప్ప ఎవరికి చోటే లేదయ్యా. నీవు తప్ప నాకు లోకంలో ఎవరు, నీకు తప్ప ఎవరికి చోటే లేదయ్యా. దావీదు కుమారుడా నన్ను దాటిపోతయ్యా, నజరేతు వాడా నన్ను విడిచిపోతయ్యా. నా కనులు తెరువవా, ఉగవడినయ్య నా స్వరము నీయువా. గుడ్డివడినయ్య నా కనులు తెరువవా, ఉగవడినయ్య నీ నా స్వరము నీయువా. గుడ్డివడినయ్య నా కాదు నడువవా, గుడ్డివడినయ్య నా కాదు నడువవా. దావీదు కుమారుడా నన్ను దాటిపోతయ్యా, నజరేతు వాడా నన్ను విడిచిపోతయ్యా. దావీదు కుమారుడా నన్ను దాటిపోతయ్యా, నజరేతు వాడా నన్ను విడిచిపోతయ్యా. లోకమంత చూచి నన్ను ఏడిపించినా, నన్ను చేరదీయవా. లోకమంత చూసి నన్ను ఏడిపించిన, జలితో నన్ను చేరదీయవా. ఒంటరినయ్య నా తోడు నడువవా, ఒంటరినయ్య నా తోడు నడువవా. దావీదు కుమారుడా నన్ను దాటిపోతయ్యా, నజరేతు వాడా నన్ను విడిచిపోతయ్యా. దావీదు కుమారుడా నన్ను దాటిపోతయ్యా, నజరేతు వాడా నన్ను విడిచిపోతయ్యా. నా తండ్రి నన్ను మరచిపోయినా, నా తండ్రి నన్ను విడచిపోయినా, నా తండ్రి నన్ను మరచిపోయినా, నా తండ్రి నన్ను విడచిపోయినా. తల్లి తండ్రి నీవై నన్ను లాలించవా, తల్లి తండ్రి నీవై నన్ను లాలించవా. దావీదు కుమారుడా నన్ను దాటిపోతయ్యా, నజరేతు వాడా నన్ను విడిచిపోతయ్యా. దావీదు కుమారుడా నన్ను దాటిపోతయ్యా, నజరేతు వాడా నన్ను విడిచిపోతయ్యా. నీవు తప్ప నాకు లోకంలో ఎవరున్నారు, నీకు తప్ప ఎవరికి చోటు లేదయ్యా. నీవు తప్ప నాకు లోకంలో ఎవరున్నారయ్యా, నీకు తప్ప ఎవరికి చోటే లేదయ్యా. దావీదు కుమారుడా నన్ను దాటిపోతయ్యా, నజరేతు వాడా నన్ను విడిచిపోతయ్యా. హల్లెలూయా. మరియు మరేక మనస్కులై ప్రతి దినము దేవాలయంలో తప్పక కూడుకొనుచు ఇంటింట రొట్టె విరుచుచు దేవుని స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారై ఆనందముతోనూ నిష్కటమైన హృదయముతోనూ ఆహారము పుచ్చుకొనుచుండిరి. మరియు ప్రభు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. హల్లెలూయా. ప్రియులారా, మరి ఈ యొక్క సార్వత్రిక సంఘము ఈ జూన్
కూడా అలాగే ఒక్కొక్కరిని చేర్చుకుంటూ ఏక మనసుతో వీళ్ళు ఉన్నారు కాబట్టే దేవుణ్ణి ఇప్పుడు మహిమపరచగలుగుతున్నారు. రెండో విషయం నేను ఇంకోటి చెప్తాను చూడండి. అపొస్తలుల కార్యాలు 4:32 విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏక ఆత్మయు గలవారై ఉండేది. ఎవడును తనకు కలిగిన వాటిలో ఏదియు తనదని అనుకోలేదంట. వారికి కలిగిందంతయో వారికి సమిష్టిగా ఉండెను. కాబట్టి ఇందులో ఉన్నవారు మరి ఇందులో ఒకరికొకళ్ళు మరి ఇప్పుడు చెప్పిన సభ్యామ్మ గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా నేను ఏమనుకుంటున్నానంటే దేవుడు అటువంటి మనసు ఇచ్చాడు కాబట్టే అందరూ కూడా ఏకాత్మ గలవారై ఉన్నారు కాబట్టి, ఏక హృదయం కలిగి ఉన్నవారై ఉన్నారు కాబట్టి, విశ్వసించిన వారై ఉన్నారు కాబట్టి ఎవడును తనకు కలిగినది వాటిలో ఏది తనదని అనుకోలేదట. తనకు కలిగి ఉన్నది ఏంటి? మనకి దేవుని యొక్క కృపావరము, దేవుని యొక్క ఫలము, దేవుని యొక్క కృపావరములు, దేవుని యొక్క జీవం కలిగిన రక్షణ, దేవుడిచ్చిన పరిశుద్ధత, ఇవన్నీ కూడా మనకి కలిగి ఉన్నవే కానీ అవి ఏవి మనమని అనుకోలేదు కాబట్టే తనదని అనుకోలేదు కాబట్టే దేవుడు ఆ రోజు అపోస్తుల యొక్క పరిచర్యని దీవించాడు. అలాగే మీరు కూడా అటువంటి మనసు, మనందరం కూడా అటువంటి మనసు కలిగి ఉంటే చక్కగా దేవుడు ఖచ్చితంగా దీవిస్తాడనే మాట అందులో అతిశయోక్తి ఏమీ లేదండి. చూడండి, చిన్నగా మొదలైన పెద్దగా మొదలైన దేవునికి మహిమార్థంగా ఉంటే అది పారే జలములా ఉంటుంది, పారే ఏరులా ఉంటుంది. చూడండి, సామెతల గ్రంథము 10వ అధ్యాయము 4వ వచనం చూద్దాం. బద్ధకంగా పనిచేసేవాడు దరిద్రుడు అవుతాడట, శ్రద్ధగా పనిచేసేవాడు ఐశ్వర్యవంతుడు. ప్రియులారా, మళ్ళా చెప్తున్నాను, బద్ధకంగా పనిచేసేవాడు దరిద్రుడగును, శ్రద్ధ కలిగిన వాడు ఐశ్వర్యవంతుడగును. గట్టిగా హల్లెలూయా చెప్తాం. హల్లెలూయా. చూడండి ప్రియులారా, మీరందరూ కూడా బద్ధకంగా పనిచేస్తున్నారని నేను అనుకోవట్లే. శ్రద్ధగా పనిచేసేవాడే ఐశ్వర్యవంతుడు అవుతాడు. అంటే దేవుని రాజ్యంలో అత్యధికంగా దేవుని మహిమను చూడగలుగుతాడు. ఆయన యొక్క సన్నిధికి అతి సమీపంగా వెళ్ళగలుగుతాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఒక విషయం ఏంటంటే అపొస్తలుల కార్యాలు 4:36లో ఒక మాట ఉంటుంది. కొప్పరలో పుట్టిన లేవీయుడు ఒకడు ఉంటాడట. ఆయన యోసేపు అను ఒకడు ఉన్నాడట. ఇతనికి అపోస్తులు హెచ్చరిక పుత్రుడు అని అర్థమిచ్చు బర్నబా అను పేరు పెట్టి ఉన్నాడట. ఇతడు భూమి గల వాడై ఉండి దాన్ని అమ్మేసి అపోస్తుల పాదాలు పెట్టేశాడట. ప్రియులారా, మరి ఇతను ఎవరు అని అంటే లేవీయుడు, అంటే యాజకుడు. యోసేపు అనే వాడు ఉన్నాడంట, ఆయన పేరు యోసేపు అండి. ఈరోజు ఇటువంటి మనసు కలిగిన వారు అందరూ కూడా దేవుడు ఎంతగానో సంతోషిస్తున్నాడు. పాదాల దగ్గర పెట్టాడంటండి. ఇతను ఎవరండి? ఇతను ఒక దేవుడు. ఈరోజు అతను వంటి తగ్గింపు మనసు ఇక్కడ బోధిస్తున్న వారందరికీ ఉంటే ఖచ్చితంగా దేవుడు పరలోకంలో మంచి బహుమానం ఇస్తాడు. ఇతనికి ఉన్న భూమి అంతా కూడా అమ్మేశాట. ఎవరండి? లేవీయుడు అమ్మేశాడండి. అంటే ఎవరు? దేవుని సేవ చేస్తున్నాడు అమ్మేశాడండి. ఈరోజు ప్రభు కోసం అమ్మేవాళ్ళు ఎవరున్నారయ్యా? ఈరోజు వాక్యం చెప్తున్న మనందరం కూడా, ఇక్కడ వాక్యం వింటున్న వారందరూ కూడా అటువంటి మనసు కలిగి ఉన్నారా దేవుని రాజ్యం కొరకు? ప్రియులారా, ఏక మనసు కలిగి ఉందాం. ఇటువంటి మనస్తత్వంతో మీరు ఉంటే ఖచ్చితంగా దేవుడు ఆయన పరలోక రాజ్యంలో ఆయన నీకు మంచి బహుమానం ఇవ్వబోతున్నాడు. అది అందుకోవడానికి సిద్ధపడదాం. మరి మాటలు మరి మనందరినీ బలపరిచినాయి నేను ఆశిస్తూ దేవుని యొక్క కృప అధికంగా ఉండాలని కోరుకుంటూ, మరి ఇది సాగిపోయేలాగా ఉండాలి. ప్రభు కొరకు ప్రకాశించే దానిగా ఈ యొక్క సావాసం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ఒకవేళ ఏ దైవజనులైనా నేను మర్చిపోతే క్షమించి వారిని కూడా గుర్తు చేసుకుంటాను. ఎందుకంటే
వారి పేర్లు అంతగా నాకు తెలియదు కాబట్టి ఇందులో పాల్గొన్న ప్రతి ఒక్కరిని కూడా మరి ప్రభువు ఇటువంటి యేసేపు అను వ్యక్తి ఉన్నాడు కదా, అటువంటి వ్యక్తిగా అటువంటి మనస్తత్వాన్ని కలిగి మనందరం కూడా మరి పనిచేస్తే బాగుంటుందని ఆశిస్తూ మరి ఇక్కడ వింటున్న మరి మన ప్రియులు ఎవరైతే ఉన్నారో, విశ్వాసులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా ప్రభు పేట శుభాలు తెలియజేసుకుంటూ మరి అలైవ్ వర్డ్ మిషన్ తరఫున మరి మీ అందరికీ దీవెనలు మరి అందిస్తూ మరి ఈ శుభాకాంక్షలను మరి అందిస్తూ మరి అధ్యక్షుల వారికి సమయాన్ని అందిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. అందరూ క్లాప్ కొడదామండి. సేవకులకి అలాగే సేవకురాలకి అలాగే దైవజనులందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తుంది. ఈ జూమ్ స్టార్ట్ చేసిన కాడి నుంచి కూడా మరి స్టార్ట్ చేసే కారణం ఏంటంటే దేవుడు నాకు ఇచ్చిన బయలుపట్టు ఆయన దర్శనం ద్వారాగా నాకు ఇది ఇచ్చాడు. అయితే ఇది వేరే ద్వారాగా కూడా నడిపించేవాడిని, ఇంకా కొంతమంది వచ్చేవారు, ఇంకా సేవకులు. అయితే కొన్ని కారణాల వల్ల ఆ జూమ్ ఆగిపోయింది. అయినప్పటికీ కానీ దేవుడు పని ఆగకూడదు, ముందుకు కొనసాగాలనే దేవుడు అదే ప్రణాళికలతో పెట్టుకుని నేను మరి ముందు కొనసాగించి జరిగాను. అయితే ఈ జూమ్ మొదలెట్టిన కాడి నుంచి కూడా అనేకమైన శ్రమలు పడ్డాను, ఎన్నో ఇబ్బందులు పడ్డాను, ఎన్నో శ్రమలు పడి ఈ జూమ్ ఆపేయాలనే ఆలోచన కూడా నా మనసులోకి రాలేదు. నా శరీరం బలహీనత వచ్చినా సరేపటికి నేను ముందుకు కొనసాగించాలి. దేవుడిచ్చిన ఈ తలంతు, ఆయన ఇచ్చిన ఈ బహుమానం దాంతో కూడా నేను ముందే పెట్టుకొని నేను కొనసాగించాలి. అనేక మంది సేవకులు రావాలి, అలాగే అనేక మంది వాడబడాలి. ఒక్క ఆత్మైన రక్షించబడితే చాలు. ఈ జూమ్ ద్వారా అనేసి నేను ఈ పెట్టుకుని ఇంకా ఎలాగ దీన్ని కొనసాగించాలని చేశాను. అలాగే ఈ జూమ్ కూడా ఆగలేదు. హాస్పిటల్లో ఉన్నప్పుడు నేను ఐసీలో ఉన్నాను. ఐసీలో ఉన్నప్పటికీ నాకు ఇంచుమించు 2 గంటల రాత్రి 2 గంటలు 3 గంటల టైంలో ఆపరేషన్ కూడా జరిగింది. మరి పొద్దున్నే 4 మరి జూమ్ పెట్టాలంటే అవ్వదు. ఒంటి నిండా మత్తు పెట్టేశారు. ఆ మత్తులో ఉన్నప్పుడు నేను మెరుపు రాదు అసలు. ఐసీలో ఉండగా సెల్ ఫోన్ కూడా పట్టుకెళ్ళిన టైంలో కూడా దేవుడు కార్యం చేశాడు. 4 గంటలకి అంత మత్తు ఇచ్చినా సరే 4 గంటలకు మెలుపు వచ్చింది. దేవుడు మెలుపు చేశాడు. జూమ్ ఆపకూడదు, ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ ద్వారా ఆపకూడదని దేవుడు ఎందుకు కొనసాగిస్తా. మరి అటువంటి శ్రమలో ఉన్నప్పుడు కూడా నేను కొనసాగించాను జూమ్. అలాగే మరి ఒక షాప్లో దొంగతనం జరిగింది. ఆ దొంగతనంలో కూడా మరి అనేకమైన ధనము పోయింది. తర్వాత మొబైల్స్, చిన్న వస్తువులు మరి చాలా దొంగతనం చేశారు. దొంగతనం జరిగిన తీసుకున్న వాళ్ళు, ఇచ్చిన వాళ్ళు ఏం చేశారంటే చాలా మంది నెమ్మలేస్తారు, అవమానించారు, అనేకమైన బూతులు కూడా ఆడారు. అయినప్పటికీ కృంగిపోకుండా ఆ యొక్క సమస్యల్లో కూడా నేను ముందుకు కొనసాగుతూనే ఉన్నాను, దేవుడి పని చేయాలని. మరి ఈ జూమ్ పెట్టినప్పుడు అనేక మంది కూడా నన్ను విమర్శించారు, అవమానించారు కూడా. అయినప్పటికీ దేవుడి పని, అయ్యా నువ్వే ఉన్నావు, నడిపించినందుకు సమస్తము నీ మీదే నేను ఆధారపడి ఉన్నానని. మైక్ ఆపలో పడిందండి, మైక్ ఆపలో పడిపోయిందట బాబు గారు. అలా ముందుకి కొనసాగుతూ ఉందండి. మరి ఇలాగే సంవత్సరం గడిచింది. ఇలాగే మరి సేవకులు అంత నేను ఎటువంటి నేను ఏమీ ఆశించకుండా, వాళ్ళ పాపం ఏం ఆశించకుండా మరి జూమ్లోకి వచ్చి మరి నాది ఇది మనది అని ఎలాగైతే అన్నారు అలాగే అటు అందరూ కూడా వచ్చి అలాగే సంవత్సరం అంతా కూడా అనేకమైన వర్తమానాలు అందించారు. అనేక మంది ప్రజలు వింటూ ఉన్నారు.
మరి ఈ రోజు నేను ఈ జూమ్ ఎలా ఇచ్చానంటే, ఎన్నో దేశాలు 5 దేశాలు ఇది ప్రచారం వెళ్తా ఉంది. యూట్యూబ్ లో, ఫేస్బుక్ లో కూడా ఇప్పుడు వెళ్తుంది, లైవ్ వెళ్తా ఉంది. అలాగే 5 దేశాలు పంపడం అంటే మాటలు కాదు. ఈ దేశాలు కూడా కొన్ని, ఓ దేశం అయితే కనుక ఆ యొక్క సువార్త చేస్తూ ఉంటే అక్కడ సంఘాలు ఉంటే కనుక సంఘాలను కూడా ఆఫ్ చేసి ఈ అవలకాల్లో కూడా అక్కడ చర్చిలకి తాళాలు కూడా వేసేసిన ప్రదేశాలు ఉన్నాయి. అటువంటి ప్రదేశంలో కూడా మనం ఈ యొక్క సువార్తని జూమ్ ద్వారాగా వాక్యాన్ని వాళ్ళకి అందిస్తా ఉన్నాము. మరి అంత దూరం వెళ్ళి అంత దూరం మరి ఈ వర్తమానాలన్నీ పంపిస్తాం. అంత దేవుని ప్రణాళిక, నాదైతే ఏమీ కాదు. ఈ జూమ్ కూడా నాది, నా యొక్క ప్రణాళిక కాదు, దేవుడి ప్రణాళిక ద్వారాగానే ఇదంతా నడుస్తూ ఉంది. ఆయన చిత్త ప్రకారం ఇదంతా నడుస్తూ ఉంది. దేవుడు మరి అనేక మంది సేవకులకి ఈ అవకాశం ఇచ్చాడు. అలాగే అనేక మంది సేవకులు రావడానికి దేవుడే కృప చూపించాడు. నా ద్వారాగా అయితే, సంజమ్మ ద్వారా అయితే నోటి మాట తప్ప మాకు ఎటువంటి ఇందులో శక్తి బలం కూడా ఏమీ లేదు. అల్పులం దీనులం కూడాను అటువంటిది దేవుడే నడిపించుకుంటూ ఉన్నాడు ముందుకి. ఇలాగే కొనసాగాలండి. దేవుని పేరట మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. కొద్ది మాట వందనాలండి. బాబు గారు సాక్ష్యం అన్నారు కదా, మరి 2 మాటలు చెప్పి తర్వాత ఆశీర్వాదం అయ్యారు ముగింపు ప్రార్థన చేస్తారు. దేవునికి వందనాలండి. మరి జూమ్లో ఎన్నో ఇరుకులు, ఇబ్బందులు, కష్టాలు, నష్టాలు వచ్చినప్పటికీ మరి జూమ్ ఆనాటి నుండి ఈనాటి వరకు ఆగిపోకుండా సాగిపోతూనే ఉంది. ఇప్పుడు చెప్పారు కదండి ఎట్రబాబు గారు. మరి ఆనాడు మరి 2023 సంవత్సరం జూలై 19వ తారీఖుని మేము కొత్తగా జూమ్ స్టార్ట్ చేసామండి. అప్పుడైతే మరి జూమ్ స్టార్ట్ చేసినప్పుడు ఎవరు కూడా లేరు. ఎట్రబాబు గారు, నేను, ఆశీర్వాదం గారు, సంటిబాబు గారు. మరి అమ్మ ఇలా జూమ్ ఇలాగా ఉంది, మరి జూమ్ పరిస్థితి ఏంటమ్మా అని అడిగినప్పుడు ఎట్రబాబు గారు, మీరేమి దేవుని మీద మనం ఆనుకుందామండి, దేవుడికి ప్రార్థన చేస్తే దేవుడు తప్పక మనం మేలు చేస్తాడని చెప్పి నేనైతే మరి ఇంకేం విశ్వాసులు ఎవరు లేరండి. నేను, ఆశీర్వాదం గారు, సంటిబాబు గారు, ఎట్రబాబు గారు ఉన్నారు. అలాంటి సమయంలో మరి నేను హైమావతి గారికి ఒక విషయంలో మరి మనం హైమావతి గారిని కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే హైమావతి గారు కూడా, అమ్మ మరి ఇలాంటి పరిస్థితి మరి ఇలా ఉంది, జూమ్ పరిస్థితి ఏంటమ్మా, మరి ఆ జూమ్లోంచి ఈయన ఎట్రబాబు గారు విడిపోయారు, మరి ఎవరు లేరు, విశ్వాసులు ఎవరు లేరు అన్నప్పుడు హైమావతి గారు నాకు సహకరించండి అమ్మ, అలా చేయడం ఏంటమ్మా, మేము మీతో పాటు వస్తాము అని హైమావతి గారే. ఇప్పుడు మనకి జూము విశ్వాసులు, సేవకులు అంటే అది ఒక విషయం అండి. విశ్వాసులు అందరినీ తీసుకొచ్చే విషయంలో మరి హైమావతి గారు ఎంతగానో నాకు సహాయం చేశారండి. మరి వరలక్ష్మి గారికి ఫోన్ కలిపి మరి ఇలాగా ఉందంట పరిస్థితి, ఎట్రబాబు గారు ఇలా వేరుగా ఉన్నారు, మరి ఆ జూమ్లోకి వెళ్దామని హైమావతి గారు మరి వరలక్ష్మి గారిని తీసుకురావడం. అప్పుడు వరలక్ష్మి గారు, నేను, హైమావతి గారే ఉండేవారమండి విశ్వాసులుగా. మరి ఆశీర్వాదం గారు, సంటిబాబు గారు వాక్యం చెప్తుంటే మేము ముగ్గురు వినేవాళ్ళము. మొదటి రోజండి అలా ముగ్గురుగా ఉన్నాము. అప్పుడు మేమిద్దరం, హైమావతి గారు, మన ముగ్గురు మేము ఉన్నాము. మరి కొత్త వారు అందులోకి వెళ్ళి పాత వారు అందులోకి వెళ్ళిపోయారు. మనం ఎవరినైనా సరే కొత్త వాళ్ళని పోగు చేసుకుని ఇంకా అనేక మంది రప్పించాలని హైమావతి గారు చెప్పినప్పుడు ఆవిడ నాకు సహకారిగా ఉంటూ ఇప్పటికీ కూడా ఏ విషయం చెప్పినా సరే అలాగేనమ్మా, ముందు ఉంటానమ్మా, నేను వస్తానమ్మా అంటారండి. ఆవిడ సహకారిగా ఉంటూ పద్మజ గారిని తీసుకొచ్చారండి. పద్మజ గారిని తీసుకొచ్చిన తర్వాత పద్మజ గారు లలిత గారిని తీసుకొచ్చారు. ఈ లలిత గారు పద్మజ గారు కలిపి మరి షఫియా గారిని తీసుకొచ్చారండి. అలాగే ఒకరికొకరు మాట కలిపి, మనసు కలిపి ఒకళ్ళు ఇందులో జాయిన్ అయ్యామండి. అలాగే అందరూ కూడా మరి మేము పిలిచిన వెంటనే సేవకులు అయినప్పటికీ, విశ్వాసులు అయినప్పటికీ అందరూ కూడా మరి చెప్పిన మాటని బట్టి జూమ్ కదా, తెల్లగట్ట లేగడం, బద్ధకం కదా, అలాగే ఏమీ ఆలోచించుకోకుండా వచ్చి మరి ప్రతి దినము కూడా మరి వాక్యం వింటున్న మరి విశ్వాసులకు, వాక్యం చెప్తున్న సేవకులకు అలాగే ఎంతగానో వందనాలండి. మరి జూమ్ కాల్ మీటింగ్ మరి మాదైతే కాదండి, దేవుని చిత్తము. మరి సంవత్సరం అంతా కూడా ఎన్నో ఇరుకులండి, ఎన్నో ఇబ్బందులు. అది నిజంగా జూమ్ కాల్ ఆగిపోతుందేమో ఒక్కొక్క సమయంలో అయితే సాతానుడు ఏంటంటే అండి, ఎవరి సెల్లను ప్రవేశించేయడం, సెల్ సరిగ్గా పనిచేయకపోవడం, ఆ సిగ్నల్ సరిగ్గా రాకపోవడం, ఎట్రబాబు గారికి మెలకు రాకపోవడం, ఎన్నో ఆటంకాలు పెట్టడానికే చూసిందండి సాతాను. కానీ అన్నిటిని కూడా మరి నా దేవుడు మనందుండి మరి ఎంతగానో జూము మెలకు రాకపోయినప్పటికీ, నాకు మెలకు రాకపోతే హైమావతి గారు ఫోన్ చేసుకోవడం, మరి
బాబుకి మీదకు రాకపోతే నేను ఫోన్ చేసుకుని మేమిద్దరం కలిపి ఎట్రబాబు గారికి ఫోన్ చేయడం, అలాగే ప్రతి దినము కూడా అలా సాగిస్తూ వస్తున్నామండి. అదందు బట్టి దేవుని చిత్తం అయితే ఏమీ లేదండి, అంతా దేవుని చిత్తం. మరి ఇలా జూమ్ కాల్ మీటింగ్ నానాటికి అభివృద్ధిపరిచి ఇంకా వచ్చే సంవత్సరం అంతవరకు కూడా మనందరము ఒకే మాట మీద ఒకే బాటలో మనందరం కలిసి ప్రార్థన చేసే వారంగా ఉందామండి. చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. ముఖం ప్రార్థన చేయండి. సంటి బాబాయ్ గారు వచ్చారు. స్కూల్ గాని వచ్చారు సంధ్య. మంచిదే. ఇంతవరకు కూడా నాది కొంచెం మొబైల్ ఛార్జింగ్ అయిపోయిందని చూడలేదు, మధ్యలో కట్ అయింది. పర్లేదు, మరి ఎంతవరకు చక్కని రీతిగా అమ్మా సాక్ష్యాలు చెప్పేమనండి మీరు వచ్చేలాగా. మంచిది, చక్కని రీతిగా అద్భుతమైన సాక్ష్యాలు మరి తెలియజేసినందుకు మీ అందరికి కూడా ప్రత్యేకమైన వందనాలు. ఇంకా చెప్పుకుంటే చాలా ఉంది. మరి ఈరోజు సమయం అయింది కనుక మరి మనము ప్రార్థన చేసుకుని కార్యక్రమాన్ని ముగించుకుందాం.